హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కార్తికేయ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. మీకోసం కొత్త పెండెంట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తున్నాను. ఏం పెండెంట్ చేస్తున్నారని మీకు ఇమేజ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. స్ట్రాబెర్రీ పెండెంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. మా పాప స్ట్రాబెర్రీ పెండెంట్ కావాలని అడిగింది. తన కోసం నేను స్ట్రాబెర్రీ ఇన్విజిబుల్ చైన్ పెండెంట్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను స్ట్రాబెర్రీ అనేది డ్రా చేసుకొని దాని మీద జర్దోసిస్తో అవుట్లైన్ చూస్తున్నాను. స్ట్రాబెర్రీ అవుట్లైన్ ప్రిపేర్ చేస్తున్నాను. చిన్న పెండెంట్ అంటే కొంచెం చిన్నగా ఉండాలి కదండి, అందుకోసం నేను చిన్న స్ట్రాబెర్రీ డ్రా చేసి దాన్ని జర్దోసితో ఇలాగ అవుట్లైన్ ప్రిపేర్ చేశాను. దేంతో డిజైన్ చేస్తే బాగుంటుందని ఆలోచించాను. చిన్న పెండెంట్ కదండి, మనకు కుందన్స్ అనేవి పెద్దగా ఉంటాయి. సో అవి వేస్తే మనకి ఇంత చిన్న దాంట్లో నీట్నెస్ రాదని నేను వీటికి బీడ్స్ యూస్ చేశానండి. స్మాల్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, గ్రీన్ అండ్ రెడ్ యూస్ చేస్తున్నాను. చూస్తున్నారా, గ్రీన్ కలర్ బీడ్స్ అనేవి నేను పైన టాప్కి యూస్ చేస్తున్నాను. బీడ్స్ కూడా లుక్ చాలా బాగుంటుందండి పెండెంట్కి. కుందన్సే కాదు, ఈ కలర్ బీడ్స్ అనేవి మనం ఇలా అరేంజ్ చేసుకున్నామంటే ఇది కూడా మీకు పెట్టిన తర్వాత చూపిస్తాను అవుట్లైన్ ఎలా వచ్చింది అనేది. మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి. చాలా బాగుందండి స్ట్రాబెర్రీ పెండెంట్ అనేది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లోనే. చాలా ఈజీ కూడా అండి. మీకు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే ఎంత ఈజీని మీకు అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ బీడ్స్ అనేవి మొత్తం ఇలాగా ఫిల్ చేసేసి అందులో తర్వాత రెడ్ కలర్తో కింద అనేది డిజైన్ ఫిల్ చేసేస్తున్నారండి. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగా వచ్చిందండి. బీడ్స్ అయినా కూడా కుందన్తో ఇంత ఇలాంటి లుక్ అయితే రాదండి. ఎందుకంటే ఇంత చిన్న పెండెంట్కి కుందన్స్ అనేది వర్క్ చేస్తే మనకి ఆ లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. సో అందుకని నేను బీడ్స్ యూస్ చేస్తాను. ఇక్కడ బీడ్స్తో కూడా చాలా బాగుంది పెండెంట్ అనేది. చూస్తున్నారు కదా, రెడ్ కలర్ అంతా ఫిల్ చేసేస్తున్నాను. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి. బీడ్స్ ఇవి అటాచ్ చేసింది ఇవంతా ఫిల్ చేసిన తర్వాత 1 డే మీరు అలా వదిలేసారంటే పూర్తిగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మీరు కట్ చేసేసుకొని ఓహెచ్పి షీట్ నుంచి, నేను ఇది ఓహెచ్పి షీట్ మీద చొక్కా ముందు డ్రా చేసేసి అంతా చేస్తున్నాను. తర్వాత మీరు కట్ చేసేసి పెండెంట్లో ప్రిపేర్ చేయాలండి. పెండెంట్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు తెలుసు అనుకుంటున్నాను. తెలియదంటే కామెంట్ చేయండి, నేను అది కూడా పెడతాను మీకోసం. నాకు తెలుసు అనుకోని నేను జస్ట్ ఇది ప్రిపేర్ చేయడం మాత్రమే చూపిస్తున్నాను. ఇందులో ఓహెచ్పి షీట్ మీద ముందు డ్రా చేసేసి మీరు ఇలా జర్దోసితో అవుట్లైన్ గీసేసి మీకు నచ్చిన షేప్లో ఇలా వర్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసి వెనుక మీరు తెలుసు కదండి ఐపిన్ యూస్ చేసుకుని ఐపిన్ అనేది వెనుక అటాచ్ చేస్తామంటే దాన్ని మీరు ఈజీగా ఇన్విజిబుల్ చైన్కి మనకు ఉంటుంది కదండి గేర్ వైర్కి ఈజీగా తగిలించేయచ్చు. అలాగే లాక్ బీడ్స్ ఉంటాయి మీ దగ్గర, లాక్ బీడ్స్తో ఈజీగా దాన్ని లాక్ చేసేసి ఇలాగా ఇన్విజిబుల్ చైన్ చేసేసుకోవచ్చండి. చూసారా, చాలా బాగుంది కదండి. మీకు కూడా కావాలనుకుంటే నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.